వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ది N3 మీడియా న్యూస్. దిస్ ఇస్ మహిద్. బీహార్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుణ్యక్షేత్రాలకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుని ఓ లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నెల్లూరు జిల్లాకు చెందిన 3 మృతి చెందగా మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద ఘటనతో కుటుంబ సభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. పుణ్యక్షేత్ర యాత్ర తీవ్ర విషాదాన్ని నింపింది. నెల్లూరు జిల్లాకి చెందిన 43 మంది ఉత్తర భారతదేశ పుణ్యక్షేత్రాల యాత్ర కోసం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఈ నెల 1న బయలుదేరారు. యాత్రలో భాగంగా ఆదివారం గయా పుణ్యక్షేత్రాన్ని సందర్శించేందుకు వెళ్లారు. ఈ క్రమంలో వారణాసికి బయలుదేరి ఔరంగాబాద్ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుని ఓ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నెల్లూరు నగరం దర్గామెట మిలిటరీ కాలనీకి చెందిన పసుపులెట్టి వెంకటేశ్వర్లు, సంగం మండలానికి చెందిన చౌడం హజరతయ్య, ఆత్మకూరు పట్టణం వీవర్స్ కాలనీ 22వ వార్డుకు చెందిన తూమా పద్మావతిలు మృతి చెందగా మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానిక అధికారులు, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. సంగం మండలానికి చెందిన బొత్తిశెట్టి లక్ష్మమ్మ, బొత్తిశెట్టి వెంకటేశ్వర్లు, గంగవరపు శ్రీదేవి, బండి రమణమ్మ, వింజమూరి లక్ష్మమ్మ, వింజమూరి శివప్రసాద్, నెల్లం శ్రీనివాసులు, నెల్లం రాధల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన నెల్లూరు జిల్లా వ్యాప్తంగా విషాదాన్ని నింపింది. యాత్రకు వెళ్లిన కుటుంబ సభ్యుల క్షేమ సమాచారంపై బంధువులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. మా అబ్బాయి ఫోన్ చేస్తాం ఎవరు చేస్తాను కానీ నేను అడిగితే మా అబ్బాయి మాకు చెప్పాల అడిగితే మళ్ళీ మేము భయపడతాం. వచ్చి తిరుపతి కలిసి 50 ఆటలు కడుతుంటే అప్పుడు లేచాం. అప్పుడు ఇటు జరిగింది నేను కూడా చెప్పినాను వాడికి మాట్లాడింది మొన్న ఆదివారం మాట్లాడాల, శనివారం రోజు మాట్లాడింది. అంతకుముందు ఒక రోజు ఆయనే చేసి మాట్లాడింది అంతే. ఆ రోజు పూరిలో ఉన్నాము, రేపు పోతాం, ఎల్లుండి పోతాం కాశీకి అంటాం. బీహార్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రులు ఆనం, పొంగూరు నారాయణలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పుణ్యక్షేత్రాల దర్శనం కోసం వెళ్లిన నెల్లూరు జిల్లాకు చెందిన వారు మృతి చెందడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండలానికి చెందిన 2, నెల్లూరు నగరానికి చెందిన 1, మొత్తం 3 భక్తులు మృతి చెందడం పట్ల రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని సంగం ప్రాంతం నుంచి 43 మంది యాత్రికులతో గయా, వారణాసి పుణ్యక్షేత్రాల దర్శనానికి బయలుదేరిన ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురై 3 ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని మంత్రి ఆనం పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ దుర్ఘటన బాధిత కుటుంబాలకు తీరని లోటన్నారు. ప్రమాదంలో గాయపడ్డ యాత్రికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారికి అవసరమైన వైద్య సేవలు అందేలా అధికార యంత్రాంగం ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. స్వస్థలాలకు దూరంగా జరిగిన ఈ విషాద ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర వేదనలో ఉన్నారని, వారి బాధను ప్రభుత్వం పంచుకుంటుందని మంత్రి పేర్కొన్నారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరారు. ప్రమాదానికి గురైన యాత్రికుల పరిస్థితిపై ఎప్పటికెప్పుడు సమాచారం సేకరిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించినట్లు తెలిపారు. నెల్లూరు నుంచి ఉత్తర భారత యాత్రకు వెళ్లి బీహార్ రాష్ట్రంలో జరిగిన ప్రమాదంపై నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ప్రమాదంలో నెల్లూరుకు చెందిన 1, సంగం మండలానికి చెందిన మరో 2 దుర్మరణం చెందడంతో పాటు 15 మంది తీవ్ర గాయాల పాలవడం తనను కలిచివేసిందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తక్షణం స్పందించారు. నెల్లూరు, ఢిల్లీలలోని తన కార్యాలయాల అధికారి, సిబ్బందిని అప్రమత్తం చేశారు. అటు బీహార్ ప్రభుత్వం, ఔరంగాబాద్ అధికారులతో సంప్రదింపులు జరిపారు. అక్కడి పరిస్థితిని తెలుసుకున్నారు. గాయపడ్డ వారికి తక్షణ అత్యవసర వైద్య సేవలు అందించాలని కోరారు. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
నెల్లూరు జిల్లాకు చెందిన యాత్రికులు బీహార్లో ఘోర రోడ్డు ప్రమాదానికి గురై ముగ్గురు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తీవ్ర దిగ్భ్రాంతిని ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్లి ఇలా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని మృతుల కుటుంబాలకు ఆయన తన సానుభూతిని తెలియజేశారు. ప్రమాద వార్త అందిన వెంటనే మంత్రి నారాయణ బీహార్ మరియు రాష్ట్ర ఉన్నతాధికారులతో పాటు స్థానిక జిల్లా యంత్రాంగంతో అత్యవసరంగా మాట్లాడారు. నెల్లూరు జిల్లాకు చెందిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని మంత్రి నారాయణ ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. నెల్లూరు జిల్లా వింజమూరులో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మైనర్ బాలుడు మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. వింజమూరు పట్టణంలోని చల్లా వీధిలో ఎలక్ట్రికల్ వర్క్ చేస్తున్న 14 ఏళ్ల మహిదర్ రెడ్డి అనే యువకుడు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. భవన నిర్మాణంలో డ్రిల్లింగ్ మిషన్ తో గోడలకి డ్రిల్ చేస్తున్న క్రమంలో విద్యుత్ గోడలకి సరఫరా కాగా కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే కుప్పకొల్లి పడిపోవడంతో పక్కనే ఉన్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతి చెందిన బాలుడిని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. పైన ఓడేసుకొని మనం పని చేసుకుంటుంటే ఈ పక్క నీళ్ళు పడుతుంది. అంటే దానికి ఎత్తయింది సోకి ఎత్తని తగిలాడు. అవును ఊరికి లాగేటప్పుడు కొట్టుకుందంటే అప్పుడు నేను చేస్తుంది. మేము ముగ్గురునే కింద ఉన్నాడు, పైన లేడు అసలు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చెముడుగుంటలోని ఓ నివాసంలో భారీ చోరీ జరిగింది. సుమారు 30 సవర్ల బంగారం, 40,000 నగదును దుండగులు దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నెల్లూరు జిల్లాలో భారీ దొంగతనం జరిగింది. వెంకటాచలం మండలం చెముడుగుంటలో నివాసం ఉంటున్న ఓ కుటుంబం కడపకు వెళ్లింది. ఈ ఇంటిని టార్గెట్ గా చేసిన దొంగలు పక్కాగా స్కెచ్ వేశారు. అర్ధరాత్రి ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో బీరువా తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఉదయం ఇంటికొచ్చిన పనిమనిషి తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించిన వెంటనే యజమానులకు సమాచారం తెలియజేసింది. వెంటనే బాధిత కుటుంబ సభ్యులు వెంకటాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లోజ్ టీం ఆధారాలు సేకరించారు. సుమారు 30 సవర్ల బంగారు నగలు, 40,000 నగదు అపహరణకు గురైనట్లు బాధితులు పోలీసులకు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 2 వారాల వ్యవధిలో వెంకటాచలం మండలంలో 4వ దొంగతనం కేసు నమోదవడం గమనార్హం. పోలీసుల గస్తీలోపం వల్లే దొంగలు రెచ్చిపోతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళలలో పెట్రోలింగ్ పెంచి దొంగలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు. వరుసగా చోరీలు జరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వెంకటాచల సత్రంలో గ్రేవ్ జరిగితే ఇక్కడ వచ్చిందాం సార్. ఫస్ట్ లావలేదు సార్ చేశాను మొత్తం భయపడిపోయి తిరుమలలో ఎలుకబంటి కలకలం రేపింది. 2వ కనుమదారిలో ఎలుకబంటి కనిపించడంతో భక్తులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఎలుకబంటిని పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేశారు. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే 2వ కనుమదారిలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి కిలోమీటరు దూరంలో ఉండే వినాయక ఆలయం వద్ద సంచరిస్తూ కనిపించింది. తినుబండరాల కోసం చెత్త కుండీల వద్ద తిరుగుతున్న ఎలుకబంటిని చూసిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ విజిలెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని ఎలుగుబంటిని అటవీ ప్రాంతంలోకి మళ్లించారు. ఆంధ్రప్రదేశ్లో తమిళనాడు తరహా రాజకీయాలు మార్పులు రాబోతున్నాయని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ వ్యాఖ్యానించారు. శ్రీకాకుళంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ దళితులు దేశ రాజకీయాలను శాసించనున్నారని పేర్కొన్నారు.
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం జులుమూరు మండలం సైరిగాం విలేజ్ లో సోమవారం ఉదయం కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతా మోహన్ పర్యటించారు. గ్రామస్తులతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో శ్రీకాకుళం జిల్లా సైరిగాం గ్రామం బాగా వెనుకబడిన ప్రాంతమని అన్నారు. సైరిగాంలో ఎస్సీల ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. రానున్న 2-3 భారత రాజకీయాల్లో పెను మార్పులు రానున్నాయని అన్నారు. దేశ రాజకీయ రంగంలో దళితులు దేశ రాజకీయాలను శాసించనున్నారని చెప్పారు. ఈరోజు మన గ్రామంలో సైరిగాంలో ఎస్సీల ఆర్థిక పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో భారత రాజ్యాంగం ఒకవైపు అంబేద్కర్ గారు రాసినటువంటి అన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా ఇంట్లో 200 రూపాయలు కూడా లేదు. ఎవరింట్లో 200 మించి 200 రూపాయల కాగితాలు కనపడుతున్నాయి, 2 నాణ్యాలు కనపడుతున్నాయి. దాదాపుగా మార్పు అవసరం, తప్పనిసరిగా మార్పు రాబోతుంది. రాబోయే 3 సంవత్సరాల్లో చాలా మందికి తెలీదు, ఊహించలేకపోతున్నారు. భారతదేశ రాజకీయాల్లో గొప్ప పెనుమార్పులు రాబోతున్నాయి. 3 సంవత్సరాల్లో భారతదేశంలో ఉన్నటువంటి దళితులు దేశ రాజకీయాలని శాసించబోతున్నారు. పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. భారత రాజ్యాంగంలో 46 ఆర్టికల్ ఉన్నా కూడా వచ్చేది 0. ఈరోజు ఆర్థిక పరిస్థితి ఇటు ఈ గ్రామంలో 200 రూపాయలు మించి ఎవరి దగ్గర లేవు. ఈరోజు ఇది ఆర్థిక పరిస్థితి, దళితుల ఆర్థిక పరిస్థితి. దీన్ని మెరుగు కావాల్సిన అవసరం ఉంది. రాబోయే 3 సంవత్సరాల్లో పెను మార్పులు రాబోతున్నాయి. చాలా మందికి తెలీదు, కొంతమందికే తెలుసు. భారతదేశంలో ఒక 3-4 మాత్రమే తెలుసు. నేను చెప్తున్నాను, దళితులు దేశ రాజకీయాలని శాసించబోతున్నారు, దళితులు ముందుకెళ్ళబోతున్నారని తెలియజేస్తూ యోగానే సంపూర్ణ ఆరోగ్యమని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. రామతీర్థం సముద్ర తీరాన జరిగిన సామూహిక యోగాంధ్రలో ఆయన పాల్గొన్నారు. అధికారులు యువతతో కలిసి యోగాసనాలు వేశారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం సముద్ర తీరాన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా నేడు సముద్ర తీరంలో సామూహిక యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల నుండి అధిక సంఖ్యలో అధికారులు, పిల్లలు, ప్రజలు పాల్గొని యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో గురువులు డాక్టర్ స్వప్న, జయంతి, యోషితలు పాల్గొన్న వారికి యోగాసనాల ప్రాముఖ్యతను, ఆరోగ్య ప్రయోజనాలను వివరంగా తెలియజేస్తూ యోగాసనాలు చేయించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ యోగా ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కాపాడుకోవచ్చని, యోగాలోని ప్రతి ఆసనం ప్రాముఖ్యతను, ఆరోగ్య ప్రయోజనాలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ చంద్రశేఖర్, ఎంపీడీఓ నగేష్ కుమారి, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు ఏటూరు శ్రీహర్ రెడ్డి, టీడీపీ నాయకులు అడపాల శ్రీధర్ రెడ్డి, బెజవాడ వంశీకృష్ణారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ పోండ్ల అచ్యుత్ రెడ్డి, ఆవుల వాసు, పాసం శ్రీహరిరెడ్డి, ఎనగంటి సురేందర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు తదితర ప్రభుత్వ అధికార సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. 9, 10 స్లోగా శ్వాస తీసుకుంటూ చేయి పైకి, శ్వాస వదులుతూ కిందకి. చూడండి, దీని పేరు వృక్షాసనము. చెట్టు మాదిరిగా ఉండాలి. 1, 2, 3, 4. మీకు కుడివైపు వెనక్కి తిప్పాలి. మీకు కుడివైపు మా స్టేజ్ మీద చేసే 6, 7, 8, 9, 10 రిలాక్స్. ఇప్పుడు నార్మల్ సుఖాసనంలో కూర్చోండి, ముద్రలో పెట్టండి. కళ్ళు మూసుకోండి. మీరు మీ ఎడమ వైపుకి వంచుతారు. మీరు నడుముని ఎంత వంచగలిగితే అంతవరకు వంచండి. మీ సీటుని లిఫ్ట్ చేయకూడదు. మీ సీట్ భాగాన్ని లిఫ్ట్ చేయొద్దు, అంటే పైకి లేపకూడదు. సీటు నేల మీదే ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు మన జిల్లాలో కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఒక 5 థీమాటిక్స్ మనకి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా డెమోన్స్ట్రేషన్ 1 వచ్చేసి నెల్లూరు చేయడం జరిగింది. అదేవిధంగా 2వ రోజు ఈ రోజు ఇక్కడ రామతీర్థంలో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా మనకి 12th కూడా ఒక థీమాటిక్ ప్రోగ్రామ్ ఇచ్చారు. రెసిడెన్షియల్ అసోసియేషన్స్ అండ్ ఎన్జిఓస్, అంటే వారి ఎక్కడైతే మనకి నివాస గృహాలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళ కోఆర్డినేట్ చేసుకొని చేయమని చెప్పడం జరిగింది. అది కూడా మన 12th నెల్లూరులో ప్లాన్ చేస్తున్నాము. అదేవిధంగా మనకి 16 కూడా మళ్ళీ రామతీర్థంలోనే టూరిజం డెస్టినేషన్ సందర్భంగా కూడా ఒక 2 కార్యక్రమం వచ్చారు. అందులో భాగంగా రామతీర్థం 16, 17 వచ్చేసి నెల్లూరులోనే చేసి స్వర్ణాచల దగ్గర చేయడం జరుగుతుంది. అదేవిధంగా 21 మనకి ఏదైతే ఉందో ఫైనల్గా
ప్రపంచ యోగా దినోత్సవం ఉందో ఆ రోజు ఏసీ సుబ్బారెడ్డి గారి స్టేడియంలో మనం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందువల్ల అందరూ కూడా మన జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా దీని మీద అవేర్నెస్ కల్పించడానికి ఈ కార్యక్రమం చేస్తున్నాము. ముఖ్యంగా యోగా యొక్క ఫలితం ఎవరికి తెలిసిందే. ఇది చేయడం వల్ల మన ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుంది. అదేవిధంగా స్ట్రెస్ నుంచి కూడా రిలీఫ్ కూడా పొందే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యోగాని అభ్యసిస్తే రోజుకి కనీసం ఒక 1 అవర్ చేస్తే మంచి ఆరోగ్యంతో పాటుగా మానసికంగా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి పబ్లిక్ అందరూ కూడా దీన్ని ఆలోచన చేసుకుని చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో జరిగిన సామూహిక యోగాంధ్రలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. అధికారులతో కలిసి యోగాసనాలు వేశారు. ఒక్క యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు ఎమ్మెల్యే. ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, సబ్ కలెక్టర్ దామెర హిమవంశీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగా ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం కాపాడుకోవచ్చని, యోగాలోని ప్రతి ఆసనం ప్రాముఖ్యతను, ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అనూష, పట్టణ టీడీపీ అధ్యక్షుడు దామ మల్లేశ్వరరావు, నాయకులు వెంకటేశ్వర్లు, కోటా కిషోర్, చిన్న అల్లూరయ్య, షేక్ రఫీ పాల్గొన్నారు. మనందరం కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం యోగాంధ్ర రోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారే విశాఖపట్నం కూడా రావడం జరిగింది. మన అందరం కూడా మన జీవన శైలిలో మార్పులు, ఇప్పుడున్న పరిస్థితులను మన అందరం కూడా బాగుండాలి, అందరూ కూడా హెల్తీగా ఉండాలంటే ఈ యోగా కంపల్సరీగా జీవితంలో పాటు చేసుకుంటే మనందరం కూడా సుఖ సంతోషాలతో ఉంటామని చెప్పి, అలాగే అందరూ కూడా ఈరోజు స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమాన్ని పట్టణంలో ఉన్న ప్రజలు, అలాగే నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా విజ్ఞప్తి, అందరూ కూడా యోగాంధ్రని మన జీవన శైలిలో పాటు చేసుకోవాలని, యోగాని మన అందరూ కూడా ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సలహాలు తీసుకొని ఇంట్లో మన పార్టీకి మనం కాకుండా వాళ్ళ ఎక్స్పీరియన్స్తో మనం కూడా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలని చెప్పి నియోజకవర్గ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. బాబు గారి ఆలోచనలకు తగ్గట్లుగా మన అందరం కూడా హెల్తీగా ఉండాలని, ఆయన ఆలోచనలకు తగ్గట్లుగా మనం అందరం కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన కమిటీని పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రద్దు చేశారు. కమిటీని రద్దు చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జనసేన నిర్ణయంపై జన సైనికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతా అనుకున్నట్లయింది. నేతల మధ్య విభేదాలు, వర్గ ఆధిపత్య పోరు, కేడర్లో నిస్తేజం, నిత్యం ఫిర్యాదులు, ఆరోపణలు, గొడవలు, పరోక్ష దాడులతో ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అట్టుడికిపోతుంది. వీరి తీరుతో జనసేన అధినేతకు తలపోటు వస్తుంది. నెల్లూరు అంటే ఆయనకి ఎంతో ప్రేమ. వీరి తీరు వల్ల నెల్లూరు అంటేనే తలపట్టుకుంటున్నారు. గత 2 ఏళ్లుగా ఇదే పరిస్థితి. ఈ నేతల తీరుతో నేతలని చెప్పుకుని తిరుగుతున్న చోట నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాగా విసిగిపోయి ఉన్నారు. కేవలం ఆధిపత్య పోరుతో కొందరు జనసేన పరువు తీస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. పదవుల కోసం పాకులాడడం, అర్హత లేకపోయినా మేమే నేతలమని చెప్పుకుని తిరుగుతున్న కొందరు జనసేన పరువును నెల్లూరు ట్రంక్ రోడ్లో వేస్తున్నారని అధిష్టానం గ్రహించి ఆగ్రహించింది. దాంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని జనసేన పార్టీ కమిటీని రద్దు చేస్తూ పవన్ కళ్యాణ్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తాజాగా నెల్లూరు జనసేనలో కలకలం రేగింది. గతంలో పీఆర్పీ నుంచి మొన్నటి ఎన్నికల ముందు వరకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జనసేనకు ఓ గుర్తింపు, నేతలకు ఓ మర్యాద ఉండేది. బట్ నేడు ఆ పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొందరు వ్యక్తులు తామే పెద్ద తోపులమంటూ రెచ్చిపోతున్నారు కూడా. వర్గాలుగా విడిపోయి భజన పరులు ఎక్కువైపోయారు. పార్టీ విధి విధానాలకు పూర్తిగా తిలోదకాలు ఇచ్చేశారు. దాంతో కేడర్లో పూర్తిగా నిరుత్సాహం నెలకొంది. దీన్ని గ్రహించిన అధిష్టానం చక్కదిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దాంతో జిల్లా, నగర, మండల, గ్రామ స్థాయి కమిటీలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. జిల్లా సమన్వయ బాధ్యతలు చూస్తున్న వారితో పాటు కమిటీల్లోని ఇతర సభ్యులను బాధ్యతల నుంచి తప్పిస్తూ పవన్ కళ్యాణ్ ప్రకటన విడుదల చేశారు. కొద్ది రోజుల క్రితమే ఉమ్మడి ప్రకాశం జిల్లా కమిటీని రద్దు చేశారు. అదే తరహాలో నేడు నెల్లూరు జిల్లా కమిటీని రద్దు చేయడం చర్చనీయాంశమైంది. కొత్త కమిటీని ఏర్పాటు చేసే వరకు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యవహారాలను కేంద్ర కార్యాలయం నుంచే పర్యవేక్షణ సాగుతుందని పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో నెల్లూరు ఉమ్మడి జిల్లా జన సైనికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.